హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ కునాఫా. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు ట్రై చేయకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది బ్రెడ్ కునాఫా. ఇలా చూడండి, ఎంత బాగుంది బ్రెడ్ కునాఫా. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్రెడ్ తీసుకొని సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన బ్రెడ్ని పక్కన తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో మైదా కలుపుకోవాలి. మైదా తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా బాగా మిక్స్ చేయాలి. మైదాని ఇలా బాగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆనకం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ వేసుకున్నాం, తగినంత షుగర్, ఇలా బాగా పానకం కట్టాల్సిన అవసరం లేదండి. ఇట్లా లైట్గా తీగ పానకం వస్తే సరిపోతుంది మనకి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పైన మనం ఇప్పుడు టూ చీజ్ యాడ్ పెట్టుకోవాలండి. ఇట్లా చీజ్ పైన ఇంకో బ్రెడ్ పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ పైన చీజ్ పెట్టుకొని ఇట్లా తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మైదాలో బాగా డిప్ చేయాలి. ఇలా బాగా డిప్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమియా కునాఫా తీసుకున్నాం కదా, ఇలా బాగా చేసుకోవాలి. ఇందులో ఈ బ్రెడ్ అనేది బాగా ఇలా చేయాలి. ఇలా బాగా డిప్ చేయాలండి. ఇలా బాగా కునాఫా బాగా పట్టేలా ఇలా డిప్ చేయాలి. ఇలా పెనం పెట్టుకొని మనం ఇందులో బటర్ వేసుకోవాలి. ఈ బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ కునాఫాని బాగా రోస్ట్ చేయాలి. ఇలా బాగా రోస్ట్ అవ్వాలండి. ఇప్పుడు మనం మలుచుకోవాలి. బటర్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి బాగా. ఇలా 2 సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇలా చాలా బాగుంటుందండి. బాగా రోస్ట్ చేస్తేనే మనకు కునాఫా బ్రెడ్ అనేది కునాఫా లాగా బాగా వస్తుంది. మనకు టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా బాగా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పక్కన తీసుకోవాలి. మనం ముందుగా మనం ఆనకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనిపైన ఇలా వేసుకోవాలి. కునాఫా బ్రెడ్ ఇలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా ఇలా డిప్ చేసుకోవాలి ఆనకం అనేది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలా, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా బ్రెడ్ కునాఫా రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సాయి రితిష ఛానల్.